రైతే రాజు అని అంటారు. అది కేవలం ఉత్తి మాటగానే మిగిలిపోతుంది. రైతు నిజమైన రాజు కావాలి అంటే తాను పండించిన పంటకు సరైన మద్దతు ధర ఇచ్చినప్పుడు తాను నిజమైన రాజుగా మిగులుతాడు. మన దేశానికి కడుపు నిండా అన్నం పెట్టే రైతన్న ఈ రోజుల్లో కనుమరుగైపోతున్నాడు. దీనికి కారణం ఎవరని ఒక్కసారైనా మీరు ఆలోచించారా? రైతు జీవితం ఉదయించే సూర్యుడితో మొదలుపెట్టి తాను ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి ఎండను వానను చలనక రేయి పగలు తాను పొలంలో కష్టపడతాడు. తాను కష్టపడి పండించిన పంటకు మాత్రం మనం ప్రభుత్వం సరైన మద్దతు ధర ఇస్తలేదు. తాను ఎంతో కష్టపడితే కానీ మన ప్లేట్లోకి అన్నం అనేది రాదు. ఈరోజు మన ప్లేట్లోకి అన్నం వస్తుందంటే ఒక రైతు ఎంత కష్టపడి ఉంటే, ఎన్ని రోజులు కష్టపడితే మనం ఈ అన్నం తింటున్నాము అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. తనకు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను మాత్రం పట్టు వదలని విక్రమార్కునిలాగా కష్టపడుతూనే ఉంటాడు. ఒక్క దాంట్లో కాకపోతే ఇంకొక పంటలనైనా విజయం సాధిస్తాను అనే ఒక ఆశతో ముందడుగు వేస్తాడు. కానీ మనం చేసే దానివల్ల రైతు ఎప్పుడు నిరుత్సాహానే పడుతున్నాడు. దుక్కి దున్ని నాటు వేసేంత వరకు తన శ్రమను మన మాటల్లో చెప్పుకుంటే అది వర్ణించలేనిది. ఇక్కడ మీరు చూస్తున్నది వరి చేను నాటు వేయడం. ఒక వరి చేను పండాలి అంటే, వడ్లు మన చేతికి రావాలంటే 6 నెలల సమయమన్నా పడుతుంది. 6 నెలల్లో రైతు ఎంత కష్టపడితే మన ప్లేట్లోకి అన్నం అనేది వస్తుందో మీరు చూడండి. 6 నెలల సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది తనకి కూడా తెలియదు. కాలం, ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేనిది. ఇప్పుడు ఇలా ఉంది, మరుసటి రోజు ఎలా ఉంటుందో తనకి కూడా తెలియదు. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయి అన్న సమయానికి వర్షాలు పడవు. అయినా కానీ రైతు తాను నిరుత్సాహపడాడు. ఈరోజు కాకపోతే రేపైనా పడుతుందేమో అన్న ఆశతో తన జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతాడు. ఒక్కొక్కసారి వర్షాలు బాగా పడకపోవడం వలన కూడా రైతు చాలా ఇబ్బందుల పాలవుతాడు. తనకంటూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఎప్పుడూ నిరుత్సాహపడడు. ధైర్యంతో ఒక అడుగు ముందుకేస్తాడు, ముందుకు సాగుతాడు. తాను మాత్రం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. తాను పండించిన పంటకు సరైన ధర వస్తుందేమో అన్న ఆశతో చూస్తూ ఉంటాడు. తనకంటూ ఏదో ఒక కోణంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. తాను సమయానికి కూలీలు దొరకక, నాటు వేయడానికి కూలీలు సరైన సమయానికి రాక కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నాడు. కానీ మనం వీటినన్నిటినీ గమనించి వాళ్ళని ముందుకు ప్రోత్సహించాలనేది నా యొక్క కోరిక. నాటు వేస్తున్నప్పుడు మా పొలంలో చిన్నగా మా కూలీలతో అంటే మా గ్రామం వారితో చిన్నగా మేము ఆటపాటలతో మంచిగా ఆనందంతో మేమైతే నాటేసుకున్నాం. ఇక్కడనైతే వాళ్ళు డ్యాన్స్ కూడా చేస్తుర్రు. ఒక చిన్న వీడియో తీసుకుంటాక మీరు మంచిగా సాంగ్ పాడండి, డ్యాన్స్ చేయండి అంటే వాళ్ళు ఎంతో సరదాగా చేస్తున్నారు. పొలంలో కష్టపడితే వాళ్ళతో పాటు పని చేస్తే అసలు అలుపన్నదే రాలేదు. ఎలాగో రోజు గడిచిపోయింది. ఎలా గడిచిపోయింది అనేది కూడా ఆలోచననే రాలేదన్నమాట. పచ్చని ప్రకృతిలో జీవించాలన్నా కూడా ఒక అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం కేవలం పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఈ పట్నం జీవితాలు కేవలం కలుషితానికి మాత్రమే మిగిలిపోతున్నాయి. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మీరు రైతుని ఖచ్చితంగా ప్రోత్సహించాలి, తనకంటూ సపోర్ట్ చేయాలి. ఒక రైతు బిడ్డకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్.